రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఏమీ చేయలేదని, ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు ఏం చేస్తదని ప్రశ్నించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చేశారు. అయితే షేక్పేటలోని ఆదిత్య టవర్స్లోని స్థానికులతో సమావేశమయ్యారు. షేక్పేటలోనే 115 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని అన్నారు. 60 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సమస్యలు చెప్పినారు. నిజంగానే మీరు ఇంతకుముందు వస్తే ఇప్పటివరకు అయిపోయేది ఇది, కానీ ఇప్పుడు కూడా చేస్తాము. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మీరు రోడ్డు అడుగుతున్నారు, సత్యనారాయణ గారు చెప్తున్నారు, కానీ దానికి యూటర్న్ చేస్తేనే సేఫ్టీ వైజ్ మీకు మంచిది. సో మీరు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో ఆ యూటర్న్ డెఫినెట్లీ మేము అతి త్వరలోనే చెప్పిస్తాము. ఓకే, రెయిన్బో వాళ్ళు మీరు అడిగిన క్వశ్చన్ చాలా అప్రోప్రియేట్. ఎందుకంటే ఫరాజ్ భాయ్ గారు చెప్పినారు, వారు స్టాండింగ్ కమిటీలో పెట్టి ఆ ప్రపోజల్ పెట్టినారు. మీ అందరికీ కూడా కొద్దిగా ఉంది ఆందోళన, మాకు అడగలేదు అని. కానీ ఇక్కడ జనరలీ ఏమంటే స్పోర్ట్స్ ఉంటే మంచిగా ఉంటుందని, పిల్లలకే లాభం ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోని మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ ఇంతమంది అపార్ట్మెంట్స్ ఉన్నారు. ఇంకా పికల్ బాల్ అయితే మోస్ట్ ఫేమస్ స్పోర్ట్స్ అయిపోయింది, అది స్పోర్ట్ అయిపోయింది. సో మీరు నచ్చుతుందని చెప్పి ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది. సత్యనారాయణ గారు మొన్న చెప్పినారు, సార్ ఇట్లా ఈ ఇష్యూ ఉంది ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే. అరే నేనే వచ్చాను దీనికి, అప్పుడు మేము 3 మంత్రులం వచ్చి భూమి పూజ చేసి పోవడం జరిగింది. సో నేను వారికి చెప్పాను, డెఫినెట్లీ ఇది మళ్ళీ రీలుక్ చేసుకొని ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే మనము షిఫ్ట్ చేసి మంచి గ్రీనరీ చేయాలి. ఏదైతే మీరు అడుగుతున్నారో అది డెఫినెట్లీ చెప్పిస్తాము. ఇంకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడైనా పెడదాము, కానీ వీ విల్ ట్రై టు సీ. ఎందుకంటే ఆ ఫండ్స్ కూడా ల్యాబ్స్ కావద్దు, ఎక్కడో మీకు ఉపయోగపడేలా. మీరేమన్నా ప్లేస్ ఇస్తే మీ దగ్గర పక్కన ల్యాండ్ ఉందా, సో షిఫ్ట్ కర్దేంగే. మరి ఎట్లనో వీల్ డూ సంథింగ్, డోంట్ వరీ, వీ విల్ ఎన్ష్యూర్ దట్ ద రెసిడెంట్స్. ఎందుకంటే వీ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద అపార్ట్మెంట్ ఓనర్స్ ఆర్ దేర్. So we will definitely take into consideration. I have told everywhere that నేను ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత నేను పోను, ఇక్కడనే ఉంటాను. ఎందుకంటే షేక్పేటలో చాలామంది మంచి లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తూ నాకు తొందరగా పనిచేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. విల్ డెఫినెట్లీ ట్రై టు రిజాల్వ్ యువర్ ఇష్యూస్, అది ప్రామిస్ చేస్తూ. ఇప్పుడే నవీన్ చెప్పినట్టు, నవీన్ యాదవ్ గారు మంచి వ్యక్తి. యాక్చువల్లీ మీరు చూస్తే నేను కూడా వారితో కేవలం 2 months నుంచి అసోసియేటెడ్ ఉన్నాను. చాలా కామ్ కూల్, ఏది విషయం ఉన్నా కానీ రాసుకుంటాడు, ఫాలోఅప్ చేస్తాడు, యంగ్ ఉన్నాడు. సో అన్ని చోట్ల తిరగగలుగుతాడు. మీకు పనులు చేయడానికి యాక్సెసిబిలిటీ చూసుకుంటే ఆయన లాంటి క్యాండిడేట్ మీకు ఎక్కడ కూడా దొరకడు. సో మీరు డెఫినెట్లీ 3.5 years ఉంది, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం సత్తాలో ఉంటుంది. మీరు చూస్తున్నారు, చాలా మీ దగ్గర కూడా వచ్చినాడు కేటీఆర్, చాలామంది చప్పట్లు కొట్టినారు, చూసినాను. మేము ఇది చేస్తాము, అది చేస్తాము. ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చినాడు, మేము 500 కోట్ల పనులు చెప్పిస్తానని. ఆయన యాక్చువల్లీ ఈ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ జప్త్ అయిపోతుంది, అందరు వెకెట్ అయిపోతారు టీఆర్ఎస్ పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ అయిపోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. కానీ 10 సంవత్సరాలలో నేనే సర్ప్రైజ్ అయిపోయినాను. ఎక్కడ పోనీ డ్రైనేజ్ ఇష్యూస్, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్, అన్ని చోట్ల కూడా సీసీ రోడ్స్ లేకుండా ఇక్కడ ఈ షేక్పేట్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో చాలా మట్టుకు అసలే వర్క్స్ కాలేదు. వారు అప్పుడు సత్తాలో ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి వారు చెప్తున్నారు. కేటీఆర్ ఈ ఎలక్షన్ తర్వాత వారు హయాంలో 18 సీట్లు అప్పుడు పార్లమెంట్ ఓడిపోయినారు, అసెంబ్లీ ఓడిపోయినారు, మళ్ళీ గ్రాడ్యుయేట్లో క్యాండిడేట్సే పెట్టలేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా వారి రియల్ పొజిషన్ వారికి తెలిసి వస్తుంది. మీరందరూ కూడా వచ్చి ఓటేసి మాకు గెలిపించండి. మీరు చూడండి, మీ అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం ద్వారా మేము కల్పిస్తామో మీకు వచ్చే రోజులలో తెలుస్తుందని చెప్తూ నేను ముగిస్తున్నాను.
రోడ్డు ప్రమాదాల నివారణకు సర్కార్ చర్యలు చేపడుతుందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాద బాధితులకు ధైర్యం చెప్పారు. యాలాల మండలం పెర్కంపల్లి గ్రామంలో 3 కూతుళ్లను కోల్పోయిన ఎల్లయ్య గౌడ్ను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వరకు రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు పట్నం మహేందర్ రెడ్డి. చేవెళ్ళ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి తాండూరు పేదవారంతా కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఒకటే ఇంట్లో 3 ఆడపడుచులు పెరుకంపల్లి నుంచి కూడా ఉదయాన్నే చదువుకోవడానికి పోటీ ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉన్నదో అక్కడ పోవడానికి వాళ్ళు ఉదయాన్నే బస్సులో పోవడం, ఆ 3 చనిపోవడం కూడా చాలా బాధగా ఉన్నది. మరి ఏదైతే డ్రైవరు ఉదయాన్నే తాము నుంచి బయలుదేరినప్పుడు అక్కడ ఏదైతే కంకర లారీ వచ్చి కొట్టి మరి ఉదయాన్నే యాక్సిడెంట్ చేయడం చాలా బాధగా ఉన్నది. మరి ఇలాంటి కాకుండా కూడా ఆ రోడ్డు వెడల్పు కూడా కోర్టులో స్టే ఉన్నందుకు అది స్టార్ట్ కాలేదు. 30% నాడే మరి వికెట్ చేయడం జరిగింది. రోడ్డు వెడల్పు కూడా చేయడం జరుగుతున్నది. ఇలాంటి యాక్సిడెంట్ కాకుండా అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి రోడ్డు కూడా వెడల్పు చేసి ఇట్లా కాకుండా తప్పకుండా. హాస్పిటల్లో గోపీనాథ్ చనిపోయాడని కొందరు అంటున్నా చూడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి బాగంటి మహానంద కుమారి. చివరి దశలో నా పిల్లాడిని చూడనివ్వకుండా చేశారన్నారు. కేటీఆర్ వచ్చినప్పుడు రానివ్వట్లేదని చెప్పినా పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ చెబితేనైనా నా కొడుకును చూడనిస్తారని ఆశపడ్డానని అన్నారు. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్పై గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు వచ్చారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి. చనిపోయిన బాడీని అలాగే హాస్పిటల్లో ఎందుకు ఉంచారనేది కేటీఆర్కే తెలియాలని అన్నారు మహానంద కుమారి. ఇక కేటీఆర్ వచ్చాక ఎందుకు డిక్లేర్ చేశారనేది ఆయనకే తెలియాలన్నారు. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వటం పంపించలేదు. స్టాండర్డ్గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి అసలు ఆ ప్రెమిసెస్కి రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్కి రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబుకి ఏంటి గోతి ఇక్కడ ఏంటంటే వెళ్తే రానివరే అబ్బాయి యూఎస్లోనే ఉన్నాడు రావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తానని అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయి అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి వెళ్ళి. వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు. అది మాట్లాడి అక్కడ పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్లో కేటీఆర్ ఉన్నారు, మేము కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను. అయ్యో ఈయన చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయదు గన్నతల్లిని కదా ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్ళిపోయి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియాలి. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియాలి. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. రాష్ట్రంలో ఆధునిక వైద్య వసతులు కల్పిస్తున్నామని తెలిపారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు ఎమ్మెల్యే. హెల్త్ క్యాంపులో పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహిస్తామని అన్నారు. 40 మంది ప్రత్యేక డాక్టర్లతో పరీక్షలు జరిపిస్తున్నామని తెలిపారు. హెల్త్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. అచ్చంపేట పట్టణంలో ఉన్న ఏరియా హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ మెగా క్యాంపు పెట్టడం జరిగింది. మరి ఇది ఎస్విఎస్ఎం మెడికల్ కాలేజ్ సౌజన్యంతో వాళ్ళ గతంలో
మెగా సర్జికల్ క్యాంపులు ఒక 3 కండక్ట్ చేసి 1467 సర్జరీలు చేసినటువంటి ఘనత ఈ హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్. కాబట్టి ఇవాళ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇవాళ మల్టీ స్పెషాలిటీ మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. చాలా మంది పేషెంట్లు వచ్చిండ్రు. ఇప్పటికే ఎంతమంది వచ్చినా అందరినీ కూడా అన్ని స్పెషాలిటీకి సంబంధించిన పేషెంట్లను వాళ్ళను చెకప్ చేయడం జరుగుతుంది, అవసరమైన పరీక్షలు చేయడం జరుగుతుంది, అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి ఎవరికన్నా ఆపరేషన్ అవసరం అయితే ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, ఎస్విఎస్ జనరల్ హాస్పిటల్లో ఉచితంగానే ఆపరేషన్ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాబట్టి ఈ నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా ఈ అవకాశం. దేశంలోనే తెలంగాణ పోలీసులు ప్రథమ స్థానంలో ఉన్నారని, ఆ స్థాయిని నిలపాలని ప్రొబేషనరీ డీఎస్పీలకు సూచించారు డీజీపీ శివధర్ రెడ్డి. 10 నెలల శిక్షణ కాలం మీ నాయకత్వ పయనానికి అకాడమీ పునాది వేస్తుందని అన్నారు. ఈ అకాడమీ మీలో క్రమశిక్షణ, సమయపాలన దృక్పథంలో మార్పు తీసుకొస్తుందని తెలిపారు. కొత్తగా రిక్రూట్ అయిన డీఎస్పీలకు టీజీపీఏలో శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు డీజీపీ శివధర్ రెడ్డి. పోలీసింగ్లో నెట్వర్కింగ్ ముఖ్యమన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. కొత్తగా రిక్రూట్ అయిన డీఎస్పీలు కొత్త తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో టీజీపీఏలో 115 మంది ప్రొబేషనరీ డీఎస్పీలకు ఇచ్చే ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు డీజీపీ. పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలను గెలవాలన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. You are inheriting a legacy and it is now your duty to strengthen it. Our motto is simple: service with honor. Every time you wear the uniform, remember that those words must live through your actions. As you begin this journey, let 3 guiding lights accompany you every day. Integrity, even when no one is watching. That is when character truly reveals itself. Empathy, the ability to feel what citizens feels. It will make you powerful. It will make your power meaningful. Professional excellence. The best defense against criticism is competence. Learn your job so well that you inspire confidence wherever you go. తెలంగాణ ప్రజలు పోలీసులపై విశ్వాసం కలిగి ఉన్నారన్నారు డీజీపీ శివధర్. సేవతో గౌరవం పొందడం మన నినాదమన్నారు. యూనిఫామ్ ధరించే ప్రతిసారి ఆ విలువలు మీ ప్రవర్తనలో ప్రతిఫలించాలని సూచించారు. నిజాయితీ, సానుభూతి, వృత్తి నైపుణ్యత పోలీసులు పెంపొందించుకోవాలన్నారు డీజీపీ. You will love together, compete together and sometimes struggle together. But when you march on the passing out parade ground 10 months from now, shoulder to shoulder, you will realize that every bit of the struggle was worth it. Let me end with this thought. A police officer's real authority does not come from the stars on the shoulder. It comes from the trust in people's eyes. Earn that trust through fairness, firmness, humility, professionalism and courage. You are the future of Telangana Police, a service that stands for safety, dignity, professionalism and justice for all. I wish you strength in training, wisdom in learning and pride in wearing this uniform. Welcome to Telangana Police. Jai Hind. 10 నెలల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమానికి అందరూ సంసిద్ధులై ఉండాలన్నారు అకాడమీ డైరెక్టర్ అభిలాష. మొదటి దశలో 42 వారాలు ట్రైనింగ్ ఉంటుందన్నారు. శిక్షణ కఠినమైనదే అయినా క్రమశిక్షణ చర్యల్లో అర్థం ఉందన్నారు. డ్రిల్, వ్యాయామం, సమిష్టి కృషి ఇవన్నీ మీలో ఆత్మ నిగ్రహం పెంచుతాయన్నారు అభిలాష. Today the officers are wearing the uniform for the first day. And when we saw them the first day and what they are looking today is vastly changed. Do you feel the pride? Yes, ma'am. Great. The first day I told them what it means to wear the khaki and how we become the visual representation of the government on any road, on any location, at any incident, and what it means to be upholding that khaki for the entire brotherhood, sisterhood of the police department. Hope that this will be your first step, a positive step, a proud step. As the 2 representatives of your group have said, it has been a long journey, well fought, well won. డీఎస్పీలుగా ఎంపిక కావడంతో సంతోషం వ్యక్తం చేశారు ప్రొబేషనరీ డీఎస్పీలు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతూనే గ్రూప్ 1 ను కూడా చదివామన్నారు. తాము కన్న కలను సాధించామని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికే ఈ డిపార్ట్మెంట్ కు వచ్చామన్నారు ప్రొబేషనరీ డీఎస్పీలు. మా నాన్నగారు చిన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. మా మదర్
చదివించారు. సో ఆమె ఇన్స్పిరేషన్తోన మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో తను అన్ని చదివించారు. నేను 2018లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ ఏజ్ ఎట్ 20 years. సో ఉమెన్ పీసీగా ఉండి నేను ఎస్ఐగా ప్రిపేర్ అయ్యాను. 2020 బ్యాచ్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. 5 years నేను ఎస్ఐగా వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. సో గ్రూప్లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇదే డిపార్ట్మెంట్లో యాజ్ ఎ ఉమెన్ పీసీగా, యాజ్ ఎ ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్గా, నౌ ఆమె ఉమెన్ డిఎస్పీగా ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. మై ఎయిమ్ ఈజ్ పబ్లిక్, సర్వ్ టు పబ్లిక్. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎవరు కూడా చదువుకోలేదు. సో ఫస్ట్ టైం మా అమ్మ నాన్న కష్టపడి నన్ను చదివించారు. సో చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మకి చాలా ఇష్టం ఉండే నేను ఐఏఎస్ అవ్వాలని, కలెక్టర్ అవ్వాలని. సో దాని నుంచి నేను 8 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నేను యూపీఎస్సీ కూడా 8 attempts ఇచ్చాను. అందులో 3 times కూడా నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. చాలా దగ్గర 2 to 3 marksతోనే నేను యూపీఎస్సీ ఫైనల్ లిస్ట్లో నా పేరు మిస్ అయింది. సో నాకు లాస్ట్ 3 years నుంచి కూడా మనకి మహేష్ భగవత్ సారు ప్లస్ మా శివధర్ రెడ్డి సార్ నాకు ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ మెంటర్షిప్లో నేను ఇంకా సరైన పద్ధతులన్నీ నేర్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నాను సార్. సో నాకు నెక్స్ట్ కూడా నాకు అటెంప్ట్స్ ఉన్నాయి సార్. నేను నెక్స్ట్ మళ్ళీ ట్రై చేసి మా అమ్మ కోరిక అయినటువంటి ఐఏఎస్ను నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని నేను హోప్ చేస్తున్నాను సార్. నేను 2017లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ మై సాఫ్ట్వేర్ జాబ్. ఆ 6 months తర్వాత క్విట్ చేశాను ఫర్ డిపార్ట్మెంట్ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. దెన్ ఐ హ్యావ్ ఫేస్ మెనీ స్ట్రగుల్స్ అండ్ మోర్ ఓవర్ దట్ 2019లో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను విత్ డ్రీమ్ ఆఫ్ అచీవింగ్ ఐపీఎస్. సో 3 years ట్రై చేశాను. ఐ ఫెయిల్డ్ టు సక్సీడ్ ఇన్ ఇట్ and later this group 1 notification has been came and I have applied for it and 3 years of struggle తర్వాత ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. దానికి బిఫోర్ నాకు 2 times పోలీస్ నోటిఫికేషన్లో 2 కానిస్టేబుల్ జాబ్స్ వచ్చాయి. బట్ ఐ రిఫ్యూజ్ దెమ్ దట్ మై డ్రీమ్ ఈజ్ బిగ్, ఐ నీడ్ టు డూ ఇట్ ఎ బిగ్ హార్డ్ వర్క్. సో అలా క్విట్ చేసి నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. దీనికి బిఫోర్ నేను Group 4 జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేశాను, బీసీ వెల్ఫేర్ గురుకులాలో చేశాను. అండ్ టుడే ఐ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రైనీ డిఎస్పీ. డిఎస్పీలకు ఇచ్చే శిక్షణ కార్యక్రమాల సిలబస్ కాపీలను ఆవిష్కరించారు డీజీపీ శివధర్ రెడ్డి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. రోడ్డు ప్రమాదాలపై ఫోకస్ చేశారు ఆర్టీఏ అధికారులు. వేగంగా ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు రవాణా శాఖ ఆఫీసర్స్. ఆర్టీఏ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 2 రోజుల్లోనే 550 వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాహనదారులకు జరిమానా విధించామని అంటున్న ఆర్టీఏ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్తో హరిత ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాలలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. అయితే ఈ ప్రమాదాల నివారణకు ఇటు రవాణా శాఖ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రీసెంట్గా మనకు ఆర్టీసీ బస్సు ట్రక్ యాక్సిడెంట్ అయి దాదాపు 20 మంది కూడా దుర్మరణం చెందారు. దీనికి సంబంధించి ఇటు రవాణా శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే మనకు ఓవర్లోడ్ కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపైన కేసులను పెడుతూ వాహనాలను సీజ్ చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో రోడ్ సేఫ్టీ పైన కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం
చేస్తున్నామంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, రవాణా శాఖ ఇటు ఓవర్లోడ్ వాహనాలను కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను సీజ్ చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? మీరు ఎట్లాంటి ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు? ఇటీవల జరిగిన చేవెళ్ళ రోడ్డు ప్రమాదంలో 20 మంది మరణించడం అన్నది చాలా అత్యంత దురదృష్టకరము, విచారకరము. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల రాను రాను చాలా మరణాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మనం గుర్తించింది ఏంటంటే అతివేగంతో కూడినటువంటి వాహనాన్ని నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన సంఘటనలో కూడా 2 డ్రైవర్లు కూడా ఓవర్ స్పీడ్తో రావడము అదొక కారణం కాగా చాలా కారణాలు, ముఖ్యంగా ఆ రోడ్డు ఏదైతే ఉందో హైవే రోడ్డు, ఆ హైవేకు ఉండాల్సిన విస్తరణ ఉండకపోవడం వల్ల, అంటే అక్కడ ఎన్నో వెహికల్స్ ఫ్లోటింగ్ వెహికల్స్కు ఉండాల్సినంత విస్తరణ ఆ రోడ్డు ఉండకపోవడము, గుంతలు ఉండడము, మూల మలుపు ఉండడము, ఇవన్నీ కారణాలు. తర్వాత ఆ లోడు అనేది కూడా ఓవర్లోడు ఎక్కువగా ఉండడం వల్ల, పరిమితికి మించిన లోడ్ ఉండడం వల్ల కూడా ఆ ట్రక్ డ్రైవరు కంట్రోల్ చేయకపోయి కూడా జరిగి ఉండవచ్చు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. దర్యాప్తులో ముందు అన్నీ బయటపడతాయి. కానీ ఈరోజు ఓవర్లోడ్కు సంబంధించి కూడా గత ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రవాణా శాఖ దాదాపు 5,500 కేసులను మనము నమోదు చేయడం జరిగింది. ఇక్కడ 1,15,000 కేసులు మనం వాహనాలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసులు, అటు ఫిట్నెస్ లేని వాహనాలు కావచ్చు, ఇటు ట్యాక్స్ లేని వాహనాలు కావచ్చు, ఇతరతరకి ఓవర్లోడెడ్ వెహికల్ 1,15,000 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, రోడ్డు ప్రమాదాలకు దాదాపు 80 నుంచి 85% మానవ తప్పిదాలు, అంటే డ్రైవర్ తప్పిదాలు, ముఖ్యంగా వాహనం నడిపే ఆ డ్రైవర్ తప్పిదాల వల్ల, అది ఓవర్లోడ్ కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కావచ్చు. కాబట్టి వాహన కండిషన్ అనేది ఒక 10%, 15% ఉంటే, ఇంకో 10%, 15% రోడ్డు కండిషన్ ఉంటే 80% మనిషి అంటే డ్రైవర్ తప్పిదం ఉంటుంది. కానీ ఏదేమైనా విస్తృతమైనటువంటి తనిఖీలు, ముఖ్యంగా రవాణా శాఖ తన బాధ్యతగా ఈ రోడ్డు ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డు ఎక్కినా, ఓవర్లోడ్తో వాహనాలు రోడ్డు ఎక్కినా ఖచ్చితంగా మేము విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఈ 3 రోజులనే దాదాపు 550-600 కేసులు వివిధ రకాల వాహనాలపై, ఒక ఓవర్లోడ్ మాత్రమే కాదు, ఫిట్నెస్ లేని వాహనాలు నడపడము, లేకపోతే పర్మిట్ లేని వాహనాలు నడపడము, ట్యాక్స్ లేని వాహనాలు నడపడము, దాదాపు 550 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఆయా జిల్లాల 33 జిల్లాల రవాణా శాఖ అధికారులకు మేము ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహించాలి. అండ్ ఇప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్ పక్కన జరుగుతున్నప్పుడు వాళ్ళకి అత్యవసర చికిత్స అందించడానికి కావచ్చు, బాధితులకు సంబంధించి మీరు ఎట్లాంటి సహాయ సహకారాలు రవాణా శాఖ తరపు నుంచి అందించే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా ఇది అంటే రవాణా శాఖ పరిధిలోకి రాదు, అయినప్పటికీ కూడా రవాణా శాఖ ఒక సమన్వయం చేసుకుంటూ, ముఖ్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అని ప్రవేశపెట్టింది. దాన్ని చివరి దశలో ఉన్నాము రూపకల్పనలో. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ సిస్టము ఆ రూపకల్పనలో ఉన్నారు. ఇప్పటికీ ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని ట్రామా కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్లాక్ స్పాట్స్ను గుర్తించి అక్కడ కూడా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. 1,50,000 రూపాయల నుంచి 7 రోజుల వరకు, అప్ టు 1,50,000 రూపాయలు, లేక 7 రోజుల వరకు చికిత్స అన్నది కూడా అతి త్వరలో ఈ స్కీమ్ కూడా రాబోతుంది. అది వచ్చిన తర్వాత కూడా విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేస్తాము. రవాణా శాఖ తరఫున గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క పర్యవేక్షణలో, వారి యొక్క మార్గదర్శనంలో నిరంతరం కూడా రోడ్ సేఫ్టీని ప్రమోట్ చేసే విధంగా, రోడ్డు యాక్సిడెంట్ నివారించే విధంగా ఖచ్చితంగా రవాణా శాఖ సంసిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇక చెక్ పోస్టులను కూడా ఎత్తేసారు. దానికి సంబంధించి ఇప్పుడు సిబ్బందితో మీరు ఆకస్మిక తనిఖీలకు సంబంధించి ఎట్లా ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మనకు మొన్నటి వరకు 14 అంతరాష్ట్ర చెక్ పోస్టులు, 1 ఇంటర్మీడియట్ చెక్ పోస్టు, 15 చెక్ పోస్టులలో దాదాపు 70 మంది ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ పనిచేసేవారు.
రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు 70 మంది స్టాఫ్ కూడా ఆయా జిల్లాల DTCలకు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జిల్లా కేంద్ర రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ ద్వారా DTCలు ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అతి త్వరలో కూడా దానికి సంబంధించిన రేషనలైజేషను గౌరవ మంత్రి గారి యొక్క సూచనల మేరకు ఎక్కడ స్టాఫ్ తక్కువ ఉందో అక్కడ వాళ్ళని డిప్లాయ్ చేసి ఎక్కడ వాళ్ళతో కూడా ఎన్ఫోర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడానికి కూడా రవాణా శాఖ సంసిద్ధమవుతుంది. మొత్తంగా అయితే రాష్ట్ర రవాణా శాఖ ఇటు రోడ్డు ప్రమాదాల నివారణకి ప్రత్యేక చర్యలు తీసుకోబోతుంది. దాంతోపాటు ఏవైతే కమర్షియల్ వెహికల్స్ కావచ్చు ఓవర్లోడ్తో వస్తున్న వాటిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ విజయశాంతి. తెలంగాణ ఆర్థికం పెంచి అభివృద్ధి చేయమంటే కేసీఆర్ కుటుంబం బలపడిందన్నారు. డ్వాక్రా మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబంటలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి. కాంగ్రెస్ డిఎన్ఏలోని ఏముందని తెలుసా మీకు? డి ఫర్ డెమోక్రసీ, డెమోక్రసీ, ఎన్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత, అండ్ ఏ ఫర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్. డెమోక్రసీ, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది, నియంత ఉండదు. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరికీ ప్రాధాన్యత ఇస్తుంది, అందరినీ సమానంగా చూసుకొని అందరినీ తన హక్కుని చేసుకుంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ బీసీ బిడ్డకి సీట్ ఇచ్చాం. ఇస్తే ఏమంటున్నాడు దొర కొడుకు ఏమంటున్నాడు? ఒక దొంగ, ఒక రౌడీ. ఇదా మీ సంస్కారం? మీకంటే దొంగలు ఎవరైనా ఉంటారా తెలంగాణ అంటే నాకైతే అర్థం కావట్లేదు. 420 మీ కుటుంబం, మీరు దొంగ ఉండి ఎదుటోళ్ళని దొంగ అంటున్నారు. అలా ఉంటుంది. అరే చదువుకున్న అబ్బాయి, యువకుడు, కష్టపడే తత్వం ఉంది, అన్ని చూసే పార్టీ బీసీ బిడ్డ అని ఇచ్చింది టికెట్. మరి అలాంటి బిడ్డని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఈ సమయంలో ఏదైనా పొరపాటు చేశారని అంటే నష్టపోయేది మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏం పనులు కావాలో అడగండి. అరే తెలంగాణ మీది, కాంగ్రెస్ మీది, హక్కు ఉంది, మీకు అడిగే హక్కు ఉంది. మీరు అప్పుడప్పుడు మర్చిపోతారు, మేము అడగకూడదేమో, మాట్లాడకూడదేమో. అది ఏం లేదు, ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ హక్కు ఉంది. తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మీరు, ఓటేసింది మీరు, గెలిపించింది మీరు, దీవించింది మీరు కాంగ్రెస్. అలాంటిది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ కదా, ఎప్పుడన్నా మిమ్మల్ని మర్చిపోతుందా? అలాంటి పార్టీని మీరు అక్కడ చేర్చుకోవాలి, కాంగ్రెస్ని గెలిపించుకోవాలి, మీకేం కావాలో చేయించుకోవాలి. అధికారులు ఉంది కాబట్టి. అదే బీఆర్ఎస్కి ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ అపోజిషన్లో ఉన్నారు, అంతకంటే ఏం జరగదు. కాబట్టి తెలివిని ఉపయోగించండి. ఆవేశం కాదు, తెలివి ఉపయోగిస్తారని నా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మా కాంగ్రెస్ లీడర్ కావచ్చు, తెలంగాణ బిడ్డలకు మేము చెప్తున్నాం. కాబట్టి ఆలోచించండి, తక్కువ సమయం ఉంది, మళ్ళీ కలుద్దాం. ఈలోపు 11వ తారీఖు హస్తం గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రజల్లారా, క్లారిటీతో ఉన్నారు కదా? అక్క దగ్గర అబద్ధం చెప్పద్దు. నిజం చెప్తున్నారా? మా అక్క చెల్లెలు చెప్తాను, అమ్మ నా తెలంగాణ ప్రజలు అప్పుడప్పుడు చిన్న బిడ్డల్లో అలుగుతారు. ఎలా తెలుసా? నాకు ఆ పథకం ఇవ్వలే, ఈ పథకం ఇవ్వలే. అన్ని పథకాలు ఇచ్చామ్మా, ఇంకా ఇస్తాం. కాకపోతే ఇవాళ తెలంగాణ కేసీఆర్ చేసిన అప్పుల వల్ల నష్టపోయింది తెలంగాణ. అందుకే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా మీకు ఇద్దాం అనుకుంటాం, చేస్తాం. ఓపిక పట్టాలని. మా అక్క చెల్లెళ్ళకి మీకు ఎంత ఓపిక ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఓపికతో ఉండండి, మంచి జరుగుతుంది. గెలిపించుకుని మీకేం కావాలో అడగండి. నువ్వు చేస్తావు కదా నవి? పక్కానా? మీకు నమ్మకం ఉందా? డౌట్ ఏం లేదు కదా?
అదే అంటున్నారు, పవర్ లేనప్పుడే చేశాడు, పవర్ ఉన్నప్పుడు ఇంకెంత చేస్తాడని అంటున్నారు. కాబట్టి నవీన్ తను ప్రామిస్ చేస్తాడు, పక్కాగా చేస్తాడు. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి నిధులు తీసుకొచ్చి అన్నీ పెడతాడు, మీకు మిమ్మల్ని సంతోషింపు చేస్తాడని మీకు అందరు తెలియజేసుకుంటూ, ఇక్కడ మహిళలకి డ్వాక్రా గ్రూప్ అంటే ఏందో తెలియదు, అంటే ఎస్పెషల్లీ మైనారిటీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా మటుకు మాకు తెలియదు, మేము చేసుకుంటాం గ్రూప్లు, మాకు కూడా కావాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుండ్రు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రూపులు చేసుకోండి, పేర్లు రాసుకోండి. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఆ గ్రూపులన్నీ తప్పకుండా ఓకే చేపించి మీకు మహిళలకు ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో తప్పనిసరిగా ఆ బెనిఫిట్స్ అన్ని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంద్రమ్మ ఇల్లు కూడా అన్ని నియోజకవర్గాలలో రూరల్ ఏరియాస్లలో నియోజకవర్గానికి 3500 ఇల్లు వచ్చినాయి. ఇక్కడ 4000 ఇల్లు సీఎం గారు ఆల్రెడీ మాట ఇచ్చిండ్రు. అవన్నీ కూడా మీకే, కాబట్టి అన్ని కూడా మీరు ఒక ఆలోచన చేయండి. మన క్యాండిడేట్ నవీన్ యాదవ్ అన్నని గెలిపియండి. అన్న చదువుకున్న వ్యక్తి, అభివృద్ధి ఖచ్చితంగా చేస్తాడు. రాకముందే 150 కోట్లతో చేస్తుండు. మరి అక్క చెల్లెళ్ళ అందరి ఆశీర్వాదం కూడా అన్న మీద ఉండాలి. గెలిపియండి. ఎన్నడూ లేని విధంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధిని చేసి చూపిస్తాం. ఒక్కసారి కాంగ్రెస్ కి ఛాన్స్. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సికింద్రాబాద్ బొల్లారంలో ముత్యాలమ్మ దేవాలయం సమీపంలో గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 1,60,000 రూపాయల విలువైన 3 కిలోల 300 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. నిందితులు భరత్, ఉమేష్, శశికాంత్లను అరెస్టు చేశారు. నిందితులను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మేడ్చల్ జిల్లా ఔషాపూర్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. అనురాగ్ యూనివర్సిటీకి చెందిన నీలిమ నర్సింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతున్న పూజిత అనే విద్యార్థి 3 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకింది. తీవ్ర గాయాలైన విద్యార్థిని నిమ్స్కు తరలించారు కాలేజీ సిబ్బంది. పూజిత పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపైన ఎంక్వైరీ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం తుమ్మలవాడకి చెందిన విద్యార్థినిగా గుర్తించారు పోలీసులు. కానీ అది కూడా 3 ఫీట్ల నగరంలో సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. మూసాపేట్, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఆకస్మికంగా చెకింగ్స్ చేశారు. డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీసుల్లో ఉండటంపై ఆరా తీశారు ఆఫీసర్స్. కొన్ని రోజులుగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులపై ఏసీబీ అధికారులకైతే ఫిర్యాదులు అందాయి. దీంతో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్లాట్ బుకింగ్ కన్నా పదుల సంఖ్యలో ఎక్కువ డాక్యుమెంట్స్ ఉండటంపై విచారణ చేపట్టామన్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి. సబ్ రిజిస్టర్ ఆఫీసులలో డాక్యుమెంట్స్ రైటర్స్ ఉండటంతో ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ. మాకు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి బాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ చేసే సందర్భంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ చాలా డిలే చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్ చేయడానికి రావడం జరిగింది. వచ్చేసరికి దాదాపు 100 మంది పబ్లిక్ ఉన్నారు వెయిట్ చేసుకుంటూ. అలాగే మాకు ఒక 14-15 మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా లోపల ఉండడం కనబడింది. వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెరిఫై చేస్తున్నాము. మేడ్చల్ జిల్లా సూరారంలోని కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలోనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంతటినీ తనిఖీ చేశారు. సోదాల టైంలో సిబ్బందిని ఆఫీస్ లోపలికి అనుమతించలేదు. డాక్యుమెంట్స్ రైటర్స్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలపైనే అధికారులు ఫోకస్ పెట్టారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లోని ఓ రూమ్ లో డాక్యుమెంట్ రైటర్లను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. లోపలంతా కూడా చెక్ చేశాం, డబ్బులు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి.
డబ్బులు మాత్రం ఏమేమి దొరకలేదు. డాక్యుమెంట్స్ మాత్రం ఎక్స్ట్రా డాక్యుమెంట్ రైటర్స్ చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. డాక్యుమెంట్స్ ఎప్పుడైనా కానీ పబ్లిక్ తీసుకురావాలి, డైరెక్ట్ వాళ్ళు వచ్చేది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కానీ అలా కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకొని వస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. దాని మీద మేము సమగ్రమైన విచారణ జరిపి ఉన్నతాధికారులకు రిపోర్ట్ రాయడం జరుగుతుంది. కుకట్పల్లి పరిధిలోని మూసాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కార్యాలయాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆఫీస్ లోపలికి ఎవరిని అనుమతించలేదు. పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలిగేషన్స్ పైన మా యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళ యొక్క ఆర్డర్స్ ప్రకారము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. కూకట్పల్లిలో ఉన్న ఎస్ఆర్ఓ ఆఫీస్ పైన ఈరోజు మేము మా యొక్క టీమ్ తోటి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెక్లో భాగంగా ఇక్కడ ఎస్ఆర్ఓగా పనిచేస్తున్న కె వేణుగోపాల్ రెడ్డి గారు ప్లస్ వాళ్ళ స్టాఫ్ ప్లస్ లోపల ఉన్న కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళందరినీ విచారణ చేస్తున్నామండి. కొన్ని అవకతవకలు ఇక్కడ లోపల జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చాయి. సో అవన్నీ కూడా ప్రొసీడింగ్స్ మేము రికార్డ్ చేస్తున్నాం. కొన్ని డాక్యుమెంట్స్ ఎక్కడైతే అసలు డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఉండకూడదు ఆ డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర కొన్ని ఉన్నాయి. అట్లాగే కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ లోపల ఉన్నారు. వాళ్ళ డాక్యుమెంట్ రైటర్స్కి యాక్చువల్గా పనేం లేదు లోపల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. అయినా వాళ్ళు లోపలికి వచ్చినారు. సో కాబట్టి ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. విచారణ జరుగుతున్నామండి. ఇంకా ఇది విచారణ, ఇది సర్ప్రైజ్ చెక్. ఇది దీంట్లో ఎంక్వైరీ అనేది ఉంటుంది, విచారణ ఉంటుంది. దీంట్లో దోషులు అనేది తెలియని తర్వాత దాని ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారం ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ రైటర్స్ పై భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో రైడ్స్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. రోజురోజుకు హైడ్రాకు నగర ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రభుత్వ స్థలాలు, పార్కులు కాపాడుతూ డ్రైనేజీపై కబ్జాలను తొలగిస్తోందని ప్రశంసిస్తున్నారు. చెరువులకు పునరుజ్జీవం కల్పించి పర్యావరణాన్ని కాపాడుతోందని తెలిపారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి రక్షిస్తోందన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు చేశారు సిటీ జనాలు. హైదరాబాద్ లో వరద ముప్పు రాకుండా చర్యలు తీసుకుంటున్న హైడ్రాకు మద్దతు పలికారు నగర ప్రజలు. అమీర్పేట్, ప్యాట్నీల్లో ప్లకార్డులతో ర్యాలీ తీశారు. మైత్రివనం దగ్గర మానవహారం నిర్వహించారు. భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీతతో డ్రైనేజీ సమస్యలు తీరాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో హైడ్రా అద్భుతంగా పనిచేస్తుందన్నారు. ప్యాట్నీ దగ్గర 15 అడుగుల నాలాను 70 అడుగుల వెడల్పు చేశారన్నారు. దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని హైడ్రా చూపిందని అభినందించారు ప్రజలు. 1999లో కృష్ణకాంత్ పార్క్ నిర్మించడం జరిగింది. జవహర్ నగర్ చెరువు ఏదైతే ఉందో దాని స్థానంలో కృష్ణకాంత్ పార్క్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఆ చెరువులో ఉండాల్సిన నీళ్ళన్నీ పొంగి ప్రవహించి మాది అన్నిట్లోకి పల్ల ప్రాంతం, లో లయింగ్ ఏరియా కాబట్టి మా ప్రాంతం అంతా మునిగిపోవడం మొదలైంది. దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి మేము చాలామందికి విన్నవించుకోవడం జరిగింది. రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, వినతి పత్రాలు సమర్పించాము. కానీ మాకు ఎటువంటి వెసులుబాటు కలిగించలేదు. మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ డివిజన్ మున్సిపల్ అధికారులు సహాయ సహకారాలతో హైడ్రా ఈ ఏదైతే నాలా పూడికి ఉందో 25 సంవత్సరాల తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత ఈ పూడిక తీయడం జరిగింది. కొద్దిగా అందరూ చప్పట్లు కొట్టాలి. 25 ఇయర్స్ తర్వాత పూడిక తీసి, ఈ పూడిక తీసిన తర్వాత రెండు మార్లు మాకు దాదాపుగా ఒకసారి 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది, ఒకసారి 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నీళ్లు సజావుగా సాగిపోయినాయి. రంగారెడ్డి జిల్లా మణికొండలోని మర్రి చెట్టు దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రాను అభినందిస్తూ సంబరాలు చేసుకున్నారు స్థానికులు. దశాబ్దాలుగా కబ్జా చెరలో ఉన్న 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందన్నారు కాలనీ వాసులు. ప్రభుత్వ స్థలంతో పాటు పార్కులకు హైడ్రా విముక్తి కల్పించిందని సంతోషం వ్యక్తం చేశారు. సర్కార్తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ధన్యవాదాలు తెలుపుతూ మర్రి చెట్టు దగ్గర అభినందన సభ నిర్వహించారు 32 కాలనీల అసోసియేషన్ సభ్యులు. మాకు ఈ మధ్యకాలంలో హైడ్రా వాళ్ళు అందించిన సహకారానికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది జస్ట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ టు జస్ట్ సే ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హైడ్రా వాట్ ఎవర్ దే హావ్ డన్ ఫర్ అవర్ మణికొండ కాలనీస్. రీసెంట్గా ఒక 6054 గజాల పార్క్ ప్లేస్ని తిరుమల హిల్స్లో కాపాడారు. ఒక 25 కోట్ల రూపాయల పార్క్ ప్లేస్ని వెంకటేశ్వర కాలనీలో కాపాడారు. మళ్ళీ ఒక 1.5 ఎకర్ ప్లేస్ని మన ఇక్కడ
వెస్టర్న్ ప్లాజా దగ్గర కాపాడారు. ఒక 3.5 ఎకరాల బఫర్ జోన్లో ఉన్న ప్లేస్ని కూడా కాపాడారు, ఎంక్రోచ్మెంట్ నుంచి కాపాడారు మన వాళ్ళు. సో ఈ హైదరాబాద్లో ఇప్పటివరకు మాకు తెలిసింది ఏంటంటే ఒక 500 కోట్ల రూపాయల వర్త్ ప్రాపర్టీస్ని ఎంక్రోచ్మెంట్స్ నుంచి కాపాడారు. ఇంకొక 1350 కోట్ల రూపాయల వర్త్ ల్యాండ్ని కూడా సేవ్ చేయడానికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒక మణికొండ మున్సిపాలిటీలోనే ఇప్పటివరకు ఈ 2-3 నెలల్లో మేము ఇచ్చిన కంప్లైంట్స్కి 2,000 కోట్ల రూపాయలు, సుమారు 2,000 కోట్ల రూపాయల వర్త్ ల్యాండ్స్ని ప్రజలకి అందించడానికి వాళ్ళు సహకారం అందించారు. కాబట్టే మేము గ్రాటిట్యూడ్ తెలపడానికే ఈ కార్యక్రమం నిర్వహించాము. అంబర్పేట్ బతుకమ్మ గుంటలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు వాకర్లు. మణికొండలో నివాసం ఉంటున్న 15 కాలనీల ప్రజలు ర్యాలీ చేపట్టారు. హైడ్రాకు మద్దతుగా ఖాజాగూడ ప్రశాంతి హిల్స్ లో మొక్కలు నాటారు. 1000 కోట్ల విలువైన స్థలాలను హైడ్రా కాపాడిందని ప్రశంసించారు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్క్ ను హైడ్రా కాపాడిందన్నారు. హైడ్రా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. హైడ్రాపై దుష్ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు ప్రజలు. Hydra is demolishing the things where people have encroached on the government lands, encroached on the roads. So roads and government lands, they are not property of any particular citizen. So we should have a good roads, we should have a good tanks for all of us, otherwise we will perish. The entire civilization will cease to exist. Ranganath has been making a wonderful efforts. In fact, other states of India also thinking of promoting Hydra organization. Of course, they may call it in a different name, similar type of organization to be initiated by the different states. They are coming and studying the efforts and activities that are taken up by Hydra organization. థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా ఇదైపోయింది, డెవలప్మెంట్ బాగా ఎక్కువైపోయింది. ఈ టైంలో ఈ లంగ్ స్పేస్ చాలా ముఖ్యం ఈ ఏరియాలో. సో దాని గురించి టైంలో కాపాడారు. మా కాలనీ అసోసియేషన్, రంగనాథ్ గారు, హైడ్రా టీం అందరికి, గవర్నమెంట్ కి థ్యాంక్ యూ చెప్తున్నారు. హైడ్రా లేకపోతే పార్కులు, చెరువులను కాపాడలేమన్నారు సిటీ ప్రజలు. హైడ్రా రాజకీయాలకు అతీతమని, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తోందని ప్రశంసిస్తున్నారు నగర ప్రజలు. సైబర్ నేరగాళ్లు మరో కొత్త రకం మోసం చేస్తున్నారు. ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తామని, 10% కమిషన్ ఇస్తామని, తమకు నగదు రూపంలో డబ్బు ఇవ్వాలంటారు. చిన్న వ్యాపారాలు, మినీ ఏటీఎంలు నడిపేవారే వీరి టార్గెట్. వ్యాపారుల అకౌంట్లోకి డబ్బులు చెల్లించిన కొన్ని గంటల్లోనే వారి ఖాతాలు ఫ్రీజ్ అయిపోతున్నాయి. అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ అవుతాయి, ఏ విధంగా సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు. చిరు వ్యాపారస్తులనే టార్గెట్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. 10,000 రూపాయలు నగదు ఇస్తే ఆన్లైన్లో చెల్లిస్తామని వ్యాపారులకు చెబుతారు. 10,000 ఇస్తే 10% కమిషన్ ఇస్తామని వ్యాపారస్తులకు ఆశ చూపుతారు. దీంతో నగదు రూపంలో డబ్బులు ఇస్తారు వ్యాపారస్తులు. వ్యాపారస్తుడి అకౌంట్కు ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తారు. తర్వాత కొన్ని గంటల్లోనే వ్యాపారస్తుల అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. తమ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయిస్తారు వ్యాపారస్తులు. మీరే అక్రమ లావాదేవీలు చేస్తున్నారని కంప్లైంట్స్ వచ్చాయని వ్యాపారులకు చెప్తారు పోలీసులు. కంప్లైంట్ ఎవరు చేశారని ఆరా తీస్తే నగదు రూపంలో డబ్బులు తీసుకున్న వారే చేశారని తెలుస్తోంది. వ్యాపారస్తులకు కాల్ చేసి అకౌంట్స్ యాక్టివేట్ చేయించాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. చిన్న చిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తారని తెలిపారు. ఈ స్కామ్లను ఢిల్లీ, కోల్కతా రాష్ట్రాల నుంచి ఆపరేట్ చేస్తారన్నారు. ఇలాంటి మోసాల బారిన పడినట్టు గుర్తించగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. అనుమానాస్పద వ్యక్తులు వచ్చి ఆన్లైన్లో డబ్బులు పంపిస్తామంటే వెంటనే 1930కి కాల్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.
సమాజంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ అనేక రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ ప్లేడర్స్ మాత్రం కొత్త మార్గాలలో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో హాస్టల్స్, కోలివింగ్ హాస్టల్స్, హోటల్స్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి. ఉన్నాయా? చూపి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీఎన్జీవే హౌసింగ్ సొసైటీలోని ఎస్ఎంకే కో లివింగ్ హాస్టల్, మాదాపూర్ నైట్ ఐ హోటల్లో 2 వేరువేరు కేసుల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో కో లివింగ్ హాస్టల్లో గది అద్దెకు తీసుకుని బస చేస్తున్న తేజ కృష్ణ, లోకేష్ రెడ్డులను తనిఖీ చేయగా వారి దగ్గర ఎండిఎం డ్రగ్ పట్టుబడింది. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేసే సమయంలో మరికొందరు పాత్ర బయటపడింది. పట్టుబడ్డ తేజ కృష్ణ, లోకేష్ ఇచ్చిన సమాచారంతో మాదాపూర్లోని హోటల్ నైట్ ఐలో మరో 4 అరెస్ట్ చేశారు. వారి దగ్గర తనిఖీలు చేయగా ఆ 4 దగ్గర ఎండిఎం డ్రగ్ పట్టుబడింది. నిందితుల నుంచి 6.5 లక్షలు విలువ చేసే ఎండిఎన్ఏ డ్రగ్ ను పోలీసులు సీజ్ చేశారు. మొత్తం కేసులో గచ్చిబౌలి పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. పట్టుబడిన 11 మందిలో 6 డ్రగ్ పెడ్లర్లు, మరో 5 కన్జ్యూమర్లు ఉన్నారు. కేసులో పట్టుబడ్డ నిందితులతో సంబంధం ఉన్న మరో 7 పరారీలో ఉన్నారని చెప్పారు మాదాపూర్ అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి. ఓకే, ఇదేంటిది బాబు? ఇవి టిహెచ్సి గమ్మీస్ సార్. గమ్మీస్ ఏమంటారు వీటిని? టిహెచ్సి గమ్మీస్. టిహెచ్సి గమ్మీస్. ఓకే, దేనితో ఉంటుంది బాబు అది? సార్ అవి నేను 25 ఇవి పేపర్స్, ఎల్ఎస్డి పేపర్స్. ఎల్ఎస్డి పేపర్స్ 4, 8, 10 సార్. అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్స్ కానీ డిఫరెంట్. ఎన్ని ఉన్నాయి? 2? ఒకటి సార్. ఓకే. డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన కృష్ణతేజపై గతంలో 3 బిఎన్ఎస్ కేసులు ఉన్నాయి. 2 సార్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబడగా మరోసారి ఎస్ఓటీ పోలీసులకు డ్రగ్స్ తో పట్టుపడ్డాడు. బెంగళూరులో ఉంటున్న 2 నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకుని తేజ కృష్ణ వారి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బెంగళూరులో కొనుగోలు చేసిన డ్రగ్స్ ను సిటీలోని యువత, స్టూడెంట్స్ కు తేజ కృష్ణ అమ్ముతున్నాడు. గచ్చిబౌలిలోని కోలివింగ్ లో కృష్ణతేజ దగ్గర డ్రగ్స్ దొరికిన కేసులో మొత్తం 18 మంది ప్రమేయం ఉండగా ఇందులో 9 మంది డ్రగ్ పెడ్లర్లుగా తేల్చారు పోలీసులు. ఎక్కడ బాబు ఇవన్నీ మరి నీకు? నాకు శరత్, ప్రమోద్ అండ్ సందీప్ అనే వాళ్ళు కాంటాక్ట్ సార్. ఇక్కడే వాళ్ళు ఏమేం పేరు? శరత్, ప్రమోద్, సందీప్. వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది. ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్? శరత్కి ఢిల్లీలో కాంటాక్ట్. అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు. ఎవరు? ఆయన వేస్తాడా? ఆయన వాళ్ళు అంటే వాళ్ళది అంతా ఇది. శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు. ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు. శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు. మన శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు. ఓకే, నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా? నేను ఒక్కసారి వెళ్ళినా సార్. ఒకసారి. ఓకే, మరి నీ దగ్గర ఎందుకు పెట్టివి? సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఏమైంది? కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది, టెంపరేచర్. ఓకే, నువ్వేం చేస్తావు మరి? నేను జస్ట్ ఐ యూస్ టు కన్వర్ట్ సార్. డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నప్పటికీ డ్రగ్స్ ముఠా మాత్రం హాస్టల్స్, హోటల్స్ ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్నారు. సిటీలోని శివారు ప్రాంతాల్లో ఉంటూ డ్రగ్స్ ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నారు డ్రగ్ పెడ్లర్లు. గచ్చిబౌలిలోని టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీలో పట్టుబడిన తేజ కృష్ణ ఉంటున్న హాస్టల్కు కనీసం అనుమతి కానీ బోర్డు కానీ లేదు. లగ్జరీ కోలివింగ్లను అడ్డాగా చేసుకుని పెడ్లర్లు డ్రగ్స్ సప్లైకి పాల్పడుతున్నారు. జనవాసాలలో కోలివింగ్ ఏర్పాటు చేయడంపై కాలనీవాసులు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది గుత్తా తేజ సార్. ఇతను వచ్చేసి 26 మంత్ ఉంటానని చెప్పాడు. ఇతను వచ్చేసి మేము అడిగితే ఆర్కిటెక్ట్ అని చెప్పాడు. ఆక్యుపేషన్ ఆర్కిటెక్ట్ అని చెప్పి జాయిన్ అయ్యాడు ఇక్కడ. మేమైతే ఇక్కడ అతని ఫోన్ నెంబర్, వాళ్ళ ఫాదర్ ఫోన్ నెంబర్, మొత్తం ఆధార్ కార్డు నెంబర్ మొత్తం తీసుకున్నాము. యాజ్ పర్ ద హాస్టల్ ప్రొసీడర్ ప్రకారం మేము తీసుకున్నాము. ఇతను వచ్చేసి అతని ఫోటో మేము సెల్ఫీ తీసుకుంటాము, ప్లస్ ఇతను ఆధార్ కార్డు. సో అతను వచ్చేసి 2 days బ్యాక్ అతను ఎక్కడ కన్జ్యూమ్ చేస్తానో దొరికితే ఇక్కడ పోలీసుతో సహా ఇతను తీసుకొచ్చారు. ఎక్కడ ఉంటారంటే 201 రూమ్ చూపించాము. తర్వాత 2 days తర్వాత పోలీసులు మళ్ళీ తిరిగి వచ్చారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ రూమ్ సీజ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ సీన్ రీక్రియేషన్కి ఏమో మళ్ళీ వాళ్ళని లోపలికి పంపించిన తర్వాత సంథింగ్ చేశారు, అంటే ప్యాకెట్లు ఆడబెట్టి చేశారు, మనకి తెలీదు. సీన్ క్రియేషన్ తర్వాత మళ్ళీ నన్ను పిలిచి నా ఆధ్వర్యంలో సెర్చ్ చేస్తున్నట్లు అట్లా సీన్ రీక్రియేట్ చేసి
ఎవిడెన్స్ తీసుకున్నాం. డ్రగ్స్ విషయంలో ఇటు పోలీసులు అటు ఎక్సైజ్ పోలీసులు ఈగల్ టీం సీరియస్ గా దృష్టి సారిస్తున్నారు. పోలీసుల నిఘాతో ఆర్కిటెక్చర్ తేజకృష్ణతో పాటు 10 మంది జైలు పాలయ్యారు. ఎక్కడైనా మత్తు పదార్థాల వాడకం ఉంటే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. ఇదేంటిది బాబు? ఇవి టీహెచ్సి గమ్మీస్ సార్. గమ్మీస్ ఏమంటారు వీటిని? టీహెచ్సి గమ్మీస్. టీహెచ్సి గమ్మీస్. ఓకే, దేంతో ఉంటుంది బాబు అది? సార్ అవి నేను 25 ఇవి పేపర్స్ ఎల్ఎస్డి పేపర్స్. ఎల్ఎస్డి పేపర్స్ 4, 8, 10 అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్సే కానీ డిఫరెంట్. జూబ్లీహిల్స్ లో ప్రచారం జోరందుకోతే పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన లీడర్లంతా నియోజకవర్గంలో తిష్టవేస్తున్నారు. మహిళలు మైనార్టీల ఓట్లే కీలకం అవ్వడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వారిపై హామీల వర్షం కురిపిస్తున్నారు. స్టేట్ వైడ్ గా జూబ్లీహిల్స్ బైపోలుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గంలో 4,01,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో 1,92,000 మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే ముస్లింల ఓట్లు 1,20,000 వరకు ఉన్నాయి. ఈ 2 వర్గాలు ఎవరికి సపోర్టు చేస్తే వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఆయా వర్గాల ఓట్లను దక్కించుకునే యత్నాల్లో ఉన్నాయి. షేక్పేట్, బోరుబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. వారి ఓట్లు గంపగుత్తగా దక్కించుకునేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. బోరుబండ, ఎర్రగడ్డ, రెహమత్ నగర్ ప్రాంతాల్లోని ముస్లింలు గ్రేవ్యార్డ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వీరికి ఖబరస్థాన్ కేటాయిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. అలాగే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంఐఎం నుంచి పూర్తి మద్దతు రావడంతో మైనారిటీల ఓట్లన్నీ తమకే పడతాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. పైగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయడం కలిసి వస్తుందని చెప్తున్నారు హస్తం నేతలు. మరోవైపు బీఆర్ఎస్ మైనారిటీ ఓట్లను చీల్చి తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టిన హైదరాబాద్ యూత్ కరప్షన్ ఫౌండర్ సల్మాన్ ఖాన్ ను పార్టీలో జాయిన్ చేసుకుంది. ముస్లిం యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రతిరోజు నియోజకవర్గంలో సల్మాన్ ఖాన్ తో ప్రచారం చేయిస్తోంది. గత ఎన్నికల్లో మైనారిటీలు తమ వైపే ఉన్నారని, ఇప్పుడు అదే జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు 1,92,000 ఓట్లున్న మహిళలపై ఫోకస్ చేశాయి ప్రధాన పార్టీలు. మహిళలందరికీ ఫ్రీ బస్ ఇచ్చామని కాంగ్రెస్ చెబుతోంది. నియోజకవర్గంలో కొత్తగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారందరికీ లోన్లు ఇచ్చింది. ఎలాంటి వడ్డీ లేకుండా ఇచ్చిన రుణాలతో మహిళలు బిజినెస్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 500కే వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ తమకు కలిసి వస్తుందంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మరో 9 మంది మహిళా నేతలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయిస్తోంది కాంగ్రెస్. మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క విస్తృతంగా తిరుగుతున్నారు. బీఆర్ఎస్ లో మహిళలకు ప్రాధాన్యం లేదని, కేసీఆర్ సొంత ఇంటి ఆడబిడ్డను ఇబ్బంది పెట్టి బయటికి పంపేశారనే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాకంటి సునీతను దీవించాలని కోరుతున్నారు. మహిళా ఓటర్లంతా తమ వైపే ఉన్నారని చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయట్లేదని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. దీంతో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ కీలకమైన మహిళలు ముస్లింల ఓటర్లను ఆకట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తూనే ఉన్నా రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే ఎలాంటి సమయంలో వాహనదారుల విలువైన ప్రాణాలను కాపాడుకోవడానికైనా కేంద్రం అనేక కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. హైవేల పక్కన యాక్సిడెంట్స్ జరిగిన వారికి ట్రామా కేర్ సెంటర్స్తో ఫ్రీగా ట్రీట్మెంట్ అందించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. కొందరు స్పాట్లోనే చనిపోతున్నారు. మరికొందరు సకాలంలో సరైన ట్రీట్మెంట్ అందక మరణిస్తున్నారు. దేశంలో ప్రతి ఏడాది సగటున 1,317 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోజుకు 477 మంది చనిపోతున్నారని అంచనా. కేంద్రం రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే ట్రీట్మెంట్ అందించడానికి చర్యలు తీసుకుంటోంది. ఏడాది మేలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. వాహనాలు నడుపుతున్నప్పుడు ప్రమాదానికి గురైతే ఈ స్కీమ్ కింద
ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తామన్నారు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ను జాతీయ ఆరోగ్య సంస్థ, పోలీసులు, రాష్ట్రాల హెల్త్ ఏజెన్సీల సహకారంతో పర్యవేక్షిస్తోంది కేంద్రం. రోడ్డు ప్రమాదం జరగగానే బాధితులను హాస్పిటల్కు తీసుకెళ్లడం ఓ పెద్ద టాస్క్. దవాఖానాలు దూరంగా ఉండటంతో వెంటనే వైద్యం అందటం లేదు. అందుకే రాష్ట్రాల్లో కొత్తగా ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది కేంద్రం. హైవేల పక్కన ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్, ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు ట్రామా కేర్ సెంటర్స్ లేవు. వెంటనే వీటి ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్. ట్రామా కేర్ సెంటర్లలో అంబులెన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, నర్సులు, డాక్టర్లు ఉండాలంటున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం యాక్సిడెంట్కు గురైన వారిని వెంటనే గోల్డ్ అవర్లో ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది. బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇది 2 రకాలు. వాహనం నెంబర్, ఓనర్ తెలిసినప్పుడు ఒక పరిహారం ఉంటుంది. హిట్ అండ్ రన్ కేసుల్లో మరణిస్తే 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే బాధితుడు నో ఫాల్ట్ లయబిలిటీ కింద రుజువు చేస్తే 5 లక్షల పరిహారం చట్ట ప్రకారం ఇవ్వాలి. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అంతా ఖర్చు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. యాక్సిడెంట్కు గురైన వ్యక్తి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్. మోటారు వాహనాల చట్టంలో ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి, అంటే విక్టిమ్, బాధితుడిని ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా తీసుకువెళ్ళి మొదటి గంట, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు, మొదటి గంట, అతన్ని చేరిన మొదటి గంట లోపు ఎంత ఖర్చు అయినా సరే అది ప్రభుత్వం ఆ ఖర్చు భరిస్తుంది. తర్వాత వెంటనే సరైన హాస్పిటల్కి పంపి తదుపరి ట్రీట్మెంట్లు ఇవ్వటం అనేది ఒకటి. మోటార్ వెహికల్స్ కు లైఫ్ ట్యాక్స్ ఎలా వసూలు చేస్తున్నారో అలాగే వాహనం కొనేటప్పుడు 1 టైం ఇన్సూరెన్స్ కు తీసుకువస్తే బాగుంటుందంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం చాలా వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండటం లేదని చెబుతున్నారు. ఈ 1 టైం ఇన్సూరెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం భరించాలంటున్నారు. యాక్సిడెంట్ చేసిన వారు పరిహారం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటు చేసి దాని కింద బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. వెహికల్ ఉండి 2 రూపాయలు ఉంటుంది. ఒకటి వెహికల్కి ఇన్సూరెన్సు ఉన్న బండి, ఇన్సూరెన్సు లేకుండానో, లేదా ఇన్సూరెన్సు ఎక్స్పైర్ అయ్యో, లేదా ఇన్సూరెన్స్ కండిషన్స్ని వయోలేట్ చేసేట విధంగా బండిని కనుక నడిపినప్పుడు ఎలాంటి కాంపెన్సేషన్కి ఆ వ్యక్తి అర్హుడు అవుతాడు అన్నప్పుడు, రోడ్డు ప్రమాదం జరిగింది, నేను బాధితుడిని అయ్యాను, ఈ బండి వల్ల జరిగింది అని కనుక తర్వాత గాడు రుజువు చేసుకుంటే 5 లక్షల వరకు కాంపెన్సేషన్ చట్ట ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రోడ్డు భద్రతపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా యూనిసెఫ్ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులకు రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, శిక్షణా కార్యక్రమం జరిగింది. గ్రామ, మండల స్థాయిలో రోడ్డు సేఫ్టీపై అవేర్నెస్ కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్కూళ్లు, కాలేజీలు రోడ్డు నిబంధనలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు చేయనున్నారు. రోడ్ల భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలు చేస్తుందని చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అంశాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.